నేటి పునీతులు పునీత పీటర్ కనీషియస్ గారు. నా ప్రియని పిలుపు వినిపించుచున్నది, కొండల మీదుగా దుముకుచు వచ్చుచున్నాడు. శనివారం, డిసెంబర్ 21, 2024. మొదటి పఠనం పరమగీతము 2వ అధ్యాయం 8 నుండి 14 వచనాలు. నా ప్రియని పిలుపు వినిపించుచున్నది, అతడు పర్వతముల మీదుగా పరుగెత్తుకుని వచ్చుచున్నాడు, కొండల మీదుగా దుముకుచు వచ్చుచున్నాడు. నా ప్రియుడు లేడి వంటివాడు, జింక పిల్ల వంటివాడు. అదిగో, అతడు మన ప్రాకారము చెంతనే నిల్చుండియున్నాడు, గవాక్షము వైపు తేరి చూచుచున్నాడు, గోడలోని సందు గుండ లోపలికి పారజూచుచున్నాడు. నా ప్రియుడు నాతో మాటలాడుచు ఇట్లనుచున్నాడు, ప్రేయసి, లెమ్ము, సుందరాంగి, నా వెంట రమ్ము. హేమంతము గతించినది, వర్షకాలము దాటిపోయినది, వానలిక కురియవు, పొలమున పువ్వులు పూయుచున్నవి, మధుర గీతములు ఆలాపించు సమయము ఆసన్నమైనది, పొలమున పావురము కూతలు వినిపించుచున్నవి, అంజూరపు కాయలు పండుచున్నవి, ద్రాక్ష పూత బట్టి సువాసనలు గుబాళించుచున్నది. ప్రేయసి లెమ్ము, సుందరాంగి, నా వెంట రమ్ము. నీవు కొండ నెట్టెలలో బీటలు వారిన కొండ బండల సందులలో దాగుకొనిన పావురము వంటి దానవు. నీ ముఖమును నాకు కాన్పింపుము, నీ స్వరమును నాకు వినిపింపుము. నీ ముఖము సుందరమైనది, నీ నాదము మధురమైనది. ఇది ప్రభువు వాక్కు.